Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel. I am fine, hoping that you all are fine. ఈ వీడియోలో మనం దేర్ అనే పదాన్ని ఉపయోగించి వాక్యాల్ని ఎలా చెప్పాలో తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదు, ఈ వాక్యాల్ని ఏ సందర్భాల్లో ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం. దేర్, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం మా ఊళ్ళో ఒక గుడి ఉంది అని చెప్తాం. అలాగే మా టౌన్లో ఒక బ్యాంక్ ఉంది అని చెప్తాం. అలానే ఉదయం ఒక 6 గంటలకి ఒక ట్రైన్ ఉంది అని చెప్తాం. ఇలా ఉంది అని చెప్పడానికి ఉపయోగించే వాక్యాల్ని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం. ప్రాక్టీస్ చేసే ముందు కొన్ని విషయాల్ని మనం తెలుసుకోవాలి వీటి గురించి. మనకి ఇంగ్లీష్లో ఎంత నాలెడ్జ్ ఉన్నా మాట్లాడేటప్పుడు బయటికి రావు, వ్యక్తం చేయలేం. మనం ఏదైనా ఒక వాక్యాన్ని వ్యక్తం చేయాలంటే కనీసం ఆ వాక్యాన్ని కొన్నిసార్లు మనం పదే మననం చేయాలి. అప్పుడు మాత్రమే మాట్లాడేటప్పుడు వాక్యాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాల్ని నేను చెప్పేటప్పుడు మీరు కూడా మాతో పాటు రిపీట్ చేస్తే మాట్లాడేటప్పుడు మీరు ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలరు. మనందరి ప్రాబ్లం అదే. ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్లో ఉంటే బయటికి రావు. ట్రై చేస్తారు, కొంతకాలం ట్రై చేసిన తర్వాత ఒత్తిడిగా ఉందని మానేస్తూ ఉంటారు. మనకు ఒక సేయింగ్ ఉంది, నో పెయిన్ నో గెయిన్. పెయిన్ లేకుండా మనమే పొందలేం. అందుకే నో పెయిన్ నో గెయిన్. నొప్పి లేదు, మనకు వచ్చింది లేదు. సో మనం ఏమి నేర్చుకున్నా మొదట్లో ఇనిషియల్ స్టేజ్లో మనకి పెయిన్ ఉంటుంది. పెయిన్ లేకుండా ఏది రాదు. అది కొంతకాలం జరిగిన తర్వాత ఆ తర్వాత మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాంట్లో కొంచెం ఆనందాన్ని పొందడం, ఆనందంగా చేయడం అలవాటు అవుతుంది. ఫస్ట్ అయితే మనం అందరం ఏ విషయం నేర్చుకున్నా దాంట్లో ఫస్ట్ మనకి పెయినే ఉంటుంది. కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకి ఎలా ఎంజాయ్ చేయాలనేది అర్థమవుతుంది. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే టైం అయిపోతుంది తప్ప అసలు విషయం మనం నేర్చుకోలేము. కాబట్టి పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు దేర్ అనే పదాన్ని మనం వాక్యాల్లో ఎలా ఉపయోగించాలి. ఇక్కడ ప్రస్తుత కాలానికి సంబంధించిన వాక్యాలని నేర్చుకుంటున్నాం మనం. సరే, ఇక లెట్స్ గెట్ స్టార్టెడ్. దేర్. ఉదయం 6 గంటలకి ఒక ట్రైన్ ఉంది. దీన్ని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్తాం? దేర్ ఈజ్ ఏ ట్రైన్ అట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. మీరు కూడా మాతో పాటు చెప్పండి, దేర్ ఈజ్ ఏ ట్రైన్ అట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్. కానీ 10 గంటలకి ట్రైన్ లేదు. బట్ దేర్ ఈజ్ నో ట్రైన్ at 10 o'clock. There is no train at 10 o'clock. 6 గంటలకి ఒక ట్రైన్ ఉంది, కానీ 10 గంటలకి ట్రైన్ లేదు. ఈ రెండు వాక్యాలని మనం
ఎలా చెప్తాం ఇంగ్లీష్లో? దేర్ ఈజ్ ఎ ట్రైన్ అట్ 6 o'clock in the morning, but there is no train at 10 o'clock. 6 గంటలకి ట్రైన్ ఉంది కానీ 10 గంటలకి ట్రైన్ లేదు. నర్సాపూర్లో ఒక నది ఉంది. నర్సాపురంలో ఒక నది ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? దేర్ ఈజ్ ఏ ట్రైన్, దేర్ ఈజ్ ఏ రివర్ ఇన్ నర్సాపూర్. దేర్ ఈజ్ ఏ రివర్ ఇన్ నర్సాపూర్. నర్సాపూర్లో ఒక రివర్ ఉంది, ఒక నది ఉంది. దీన్ని ఇంగ్లీష్లో అలా చెప్తాం, దేర్ ఈజ్ ఏ రివర్ ఇన్ నర్సాపూర్. ఎప్పుడుంది? ఇప్పుడు. కానీ భీమవరంలో నది లేదు. బట్ దేర్ ఈజ్ నో రివర్ ఇన్ భీమవరం. దేర్ ఈజ్ నో రివర్ ఇన్ భీమవరం. మళ్ళీ రెండు సెంటెన్స్ని ఇంకోసారి చూద్దాం. దేర్ ఈజ్ ఏ నర్సాపూర్లో ఒక నది ఉంది. దాన్ని ఇంగ్లీష్ ఎలా చెప్తాం? దేర్ ఈజ్ ఏ రివర్ ఇన్ నర్సాపూర్. కానీ భీమవరంలో నది లేదు. దేర్ ఈజ్ నో రివర్ ఇన్ భీమవరం. అర్థమైందా? దేర్ ఈజ్ ఏ రివర్ ఇన్ నర్సాపూర్, బట్ దేర్ ఈజ్ నో రివర్ ఇన్ భీమవరం. ఓకే, నెక్స్ట్. భీమవరంలో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, కానీ నర్సాపురంలో షాపింగ్ కాంప్లెక్స్ లేదు. ఓకే, దేర్ ఈజ్ ఎ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ భీమవరం. దేర్ ఈజ్ ఎ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ భీమవరం, బట్ దేర్ ఈజ్ నో షాపింగ్ కాంప్లెక్స్. దేర్ ఈజ్ నో షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ నర్సాపూర్. నర్సాపూర్లో షాపింగ్ కాంప్లెక్స్ లేదు. భీమవరంలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, కానీ నర్సాపూర్లో షాపింగ్ కాంప్లెక్స్ లేదు. దేర్ ఈజ్ ఏ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ భీమవరం, బట్ దేర్ ఈజ్ నో షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ నర్సాపూర్. నర్సాపూర్లో ఉంది, భీమవరంలో ఉంది, నర్సాపూర్లో లేదు. దేర్ ఆర్ ఈ రూమ్లో కుర్చీలు ఉన్నాయి, కానీ ఆ రూములో కుర్చీలు లేవు. ఈ రూమ్లో కుర్చీలు ఉన్నాయి, కానీ ఆ రూములో కుర్చీలు లేవు. దేర్ ఆర్ చైర్స్ ఇన్ దిస్ రూమ్, బట్ దేర్ ఆర్ నో చైర్స్ ఇన్ దట్ రూమ్. ఈ రూమ్లో కుర్చీలు ఉన్నాయి, కానీ ఆ రూమ్లో కుర్చీలు లేవు. దేర్ ఆర్ చైర్స్ ఇన్ దిస్ రూమ్, బట్ దేర్ ఆర్ నో చైర్స్ ఇన్ దట్ రూమ్. దేర్ ఈజ్ ఏ నర్సాపూర్లో ఒక టెంపుల్ ఉంది. దెర్ ఈజ్ ఏ టెంపుల్ ఇన్ నర్సాపూర్. కానీ ఆ గ్రామంలో టెంపుల్ లేదు. బట్ దెర్ ఈజ్ నో టెంపుల్ ఇన్ ద విలేజ్. నర్సాపూర్లో ఒక టెంపుల్ ఉంది, కానీ ఆ గ్రామంలో టెంపుల్ లేదు. దెర్ ఈజ్ ఏ టెంపుల్ ఇన్ నర్సాపూర్, బట్ దెర్ ఈజ్ నో టెంపుల్ ఇన్ ద విలేజ్. దెర్ ఈజ్ పరిష్కారం లేదు. దెర్ ఈజ్ నో సొల్యూషన్. దెర్ ఈజ్ నో సొల్యూషన్. పరిష్కారం లేదు. విజయవాడ వెళ్ళడానికి ఉదయం 6 గంటలకి ఒక ట్రైన్ ఉంది. దేర్ ఈజ్ ఏ ట్రైన్ అట్ 6 o'clock టు గో టు విజయవాడ. దేర్ ఈజ్ ఏ ట్రైన్ అట్ 6 o'clock టు గో టు విజయవాడ. విజయవాడ వెళ్ళడానికి
6 గంటలకి